వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూతు సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రాజకీయ నాయకుల ప్రవర్తన నియమావళి మరియు నైతిక విలువల గురించి విపక్ష వైసీపీ నేతల నుంచి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర రాజకీయం లేదని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతలు ప్రదర్శించిన అసభ్యకర సంస్కృతిని మంత్రి దుర్గేష్ తీవ్రంగా ఖండించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నాటి సీఎం చంద్రబాబు నాయుడిని నడి రోడ్డుపై ఉరితీయాలని చేసిన వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాతృమూర్తిపై చేసిన వ్యక్తిగత అసభ్యకర దూషణలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇలాగే బలంగా ఉంటే భవిష్యత్తులో తాము ఎప్పటికీ అధికారంలోకి రాలేమని, రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతామనే భయంతోనే వైసీపీ నేతలు ఈ విధమైన ఉన్మాద తాండవాలు చేస్తున్నారని మంత్రి దుర్గేష్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా 2019-24 మధ్యకాలంలో కాపు కార్పొరేషన్కు ఎంత నిధులు కేటాయించారో, ఎంతమంది కాపు యువతకు విదేశీ విద్యకు సహాయం చేశారో, కాపు భవనాలకు ఎంత నిధులు ఇచ్చారో ఆ డేటా ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. 2014-19 మధ్యకాలంలో జనసేన, బీజేపీ సపోర్ట్తో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు సంక్షేమ పథకాలను అధికారంలోకి రాగానే రద్దు చేసిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఇంకేమీ సమస్యలు లేవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ భాషను, ప్రవర్తనను మార్చుకొని పద్ధతిగా మాట్లాడాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలనేటువంటి మాట వైసీపీ నాయకుల నుంచి తెలుసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయం లేదు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో దుర్భాషలాడి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన మాటని ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? లేకపోతే ఏనాడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఏకవచనంతో కాకుండా గౌరవంగా ఏనాడైనా వారు సంబోధించారా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నో సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో సైతం అవి చేయటం మానేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళి, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకు వచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సాయికృష్ణ మృతి విషయంలో కానీ, మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక, అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే అభియోగం మోపబడ్డటువంటి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం, అదేవిధంగా ఆ తర్వాత మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి, న్యాయం జరగడానికి వీలుగా సిట్ వేయటం, సిట్ ద్వారా ఇవాళ నాగరాజు గారిని అదుపులో తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీరు ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీకు
ఈ అంశాల మీద కానీ ఇతరతర అంశాల మీద కానీ ఏవైనా అనుమానాలు ఉంటే ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. మీరు కాకినాడలో ఏర్పాటు చేసుకున్నదైనా, ద్రాక్షారామంలో ఏర్పాటు చేసుకున్నదైనా, ఏదైనా అదొక రాజకీయ పార్టీగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే సహజం కదా, రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి కదా అనుకునేవాళ్ళం. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక ఏది తీసుకున్నారు మీరు? సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు కళ్ళు తాగారని. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలు చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది, కులాల పేరుతోటి కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా, సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యను సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్పిన మాట ఒకటే, నేను పుట్టిన కులం పట్ల నాకు గౌరవం ఉంది, అంత మాత్రం చేత రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక కులంతో ఉండే అవకాశం ఎప్పుడు ఉండదు, అన్ని కులాలని సమానంగా చూస్తాం, అన్ని కులాలకి సరైన గౌరవం ఇస్తాం, అన్ని కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం అనేటువంటి మాట ఈరోజు కాదు, తొలి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, అటుపక్క జనసేన పార్టీ, ఇటుపక్క భారతీయ జనతా పార్టీల సపోర్ట్ తోటి వారు చేసిన కార్యక్రమాలని తిలోదకాలు ఇచ్చి మీరు కాపులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా తొంగలోకి తొక్కారు. అంతేకాదు సామర్లకోటలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ పథకాన్ని కాపులకు వర్తింపజేయం ప్రత్యేకించి అనేటువంటి మాట కూడా తేరతెల్లంగా చెప్పేశారు. అనేక మంది యువకులు బలైనటువంటి సందర్భంలో మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఎలాంటి సమావేశాలు పెట్టారా? ఇవాళ మీరు ద్రాక్షారామంలో సమావేశం పెట్టడానికి, లేకపోతే మీరందరూ రోడ్ల మీదకి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి, గావు కేకలు వేయటానికి కారణం ఏంటంటే ఇక మీకు భవిష్యత్తు లేదనేటువంటి మాట అర్థమైపోయింది కనుక ఆ సిగ్గన్నటువంటి మాట ఉపయోగించారు కదా, ఆ సిగ్గే మీకుంటే, ఆ బుద్ధి అన్నటువంటి మాట మీరు ఉపయోగించారు, ఆ బుద్ధే మీకుంటుంటే, ఆ సరైనటువంటి మతి మీకుండుంటే మీరు ఇప్పటికైనా పద్ధతిగా రండి, పద్ధతిగా మారండి, రాజకీయ విమర్శలను రాజకీయంగా చేయని చెప్పి కోరుతా ఉన్నాను.